2026 సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు 33వ వార్డు స్థానికుడైన నేను భాషబోయిన రాయేష్ అని నేను మూడవ పర్యాయము పోటీ చేయించున్నాను. గతంలో 2 సార్లు ఈ ప్రజలు నాకు చాలా అవకాశం ఇచ్చారు. బ్రహ్మాండమైన మెజారిటీతోటి నన్ను గెలిపించారు. మరియు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు మన విద్యానగర్లో నాతోటి ఛాలెంజ్ స్వీకరించడానికి ఎవరైనా ముందుకు రాగలరు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైనా రాగలరు నా ముందుకు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో, నేను చేసిన అభివృద్ధి ఏంటో కళ్ళకు కంటినట్టు చూపిస్తాను. నేను ప్రధాన సమస్య మురుకాల 4 వార్డుల నుంచి నీళ్లు రోడ్లపై 4 వార్డుల నుంచి వచ్చే నీరు మా విద్యానగర్ ప్రాంతానికే వచ్చేది. ఆ విద్యానగర్ ప్రాంతం నుంచి వినాయక చౌరస్తకు వెళ్ళే దారి కింద ప్రధాన మెయిన్ మురుకాలను కట్టడం జరిగింది. మరియు సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. మరియు ఆధునిక టెక్నాలజీ తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కొద్దిగా చేశాను. ఇప్పుడున్న రాబోయే ఎలక్షన్లో నేను ఇచ్చి మొదటి హామీ ఏంటంటే వైష్ణవి కాలేజీ నుండి సామల పోషెట్టి ఇంటి వరకు బంజారాహిల్స్ వెళ్ళే రోడ్డు వరకు సీసీ రోడ్, డబుల్ సీసీ రోడ్ నిర్మాణం చేస్తానని, మరియు ఓంకటాకీస్ నుంచి కొద్దిగా పెంటజమ్ముల ఇంటి వరకు కూడా కొద్దిగా పైన యువతల పక్కన సీసీ రోడ్ వేయడం వల్ల అవతల పక్కన కొద్దిగా డెప్త్ తక్కువైపోయి నీళ్ళు నిల్చున్నాయి. ఆ కారణం కూడా కంపల్సరీగా అది కూడా చేపిస్తాను. అలాగే నక్కల మల్లేశ్వరి ఇంటి నుంచి అన్నమైన రాజేశ్వరి ఇంటి వరకు కూడా అది కూడా లోతట్టు ప్రాంతం అయిపోయింది. పైన సీసీ రోడ్ వేయడం వల్ల అది కూడా ఇళ్ళకు వచ్చి వర్షం పడ్డప్పుడు ఇళ్ళకు నీళ్ళు వచ్చి కొద్దిగా అక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతున్నమాట 100% వాస్తవమే. అది కూడా తక్షణమే ఆ పని చేయించడం, మరియు ప్రధాన మురికి కాలువలు కాకుండా ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో 100కి 110% పక్కాగా నేను ఈరోజు ప్రజలకు మాటిస్తున్నా. పక్కాగా ప్రతి దాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించి దోమల నుండి, మురుగు వాసన నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తానని చెప్పి 100% మాటిస్తున్నాను. ప్రతి ఏరియాలో భువనగిరి పురపాలక సంఘంలో ప్రతి ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఉంటుంది. కానీ ఇన్ని రోజుల నుంచి కూడా ఆ కమ్యూనిటీ హాల్ లేక కొంతమంది దుర్మార్గులు ఈరోజు అక్కడ మున్సిపల్ జాగాను కబ్జా చేసిర్రు. ఆ కబ్జా నుంచి ఒక 3 ఇయర్స్ అవుతుంది. వాళ్ళ కబ్జాను తొలగించి ఇలా పరిరక్షణలో, మున్సిపల్ పరిరక్షణలో ఉన్నది. అట్టి స్థలంలో కింద అంగన్వాడీ భవనము, పైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తానని పూర్తిగా మాటిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది. అలాగే ఈరోజు భువనగిరి ఎమ్మెల్యేగా శ్రీ కుంభం అనిల్ గారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్నాము. నా పైన నమ్మకంతో ఈరోజు అనిల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ బీఫామ్ ఇచ్చి మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించడం జరిగింది. మరియు నేను ఈ 33వ వార్డు నుంచి సీరియల్ నెంబర్ 2 భాషబోయిన రాయేష్ స్థానికుడిని. నేను స్థానికుడిని, ఇక్కడే నివసిస్తాను. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. నేను నాయకుడిని కాదు, నేను సేవకుడిని. ప్రజలకు సేవ నేను పుట్టింది ఇక్కడే, చచ్చేది కూడా ఇక్కడనే. ప్రజలకు సేవ చేయడానికే నేను వచ్చాను. కానీ నాకు ఎలాంటి ఆస్తుపాస్తులు కానీ నాకు ఎలాంటి ఆశ లేదు. ఓన్లీ ప్రజలకు సేవ చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మా 33వ వార్డు ప్రజలకు చేయూతనియ్యాలన్న ఆలోచనతో ఈసారి పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మా 33వ ప్రజలందరూ గుర్తించి నన్ను ఆదరించి సీరియల్ నెంబర్ 2 చేయి గుర్తు పైన కాంగ్రెస్ పార్టీ చిహ్నం పైన పోటీ చేసి ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాను. ఇంకొకటి, అధికార పార్టీ కౌన్సిలర్ అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతిపక్ష నాయకుడు అయితే వార్డు కుంటుపడుతుందని మరీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావు, ఎమ్మెల్యే సహకరించడు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు. అన్నిటి కూడా ఈరోజు గతంలో మనము చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఉదాహరణ వద్దు, మా పక్కవాడు 34వ వార్డు చూడండి మీరు. అప్పుడున్న ప్రభుత్వం కన్నా ఇప్పుడు వేరే అతన్ని గెలిచి ఆ వార్డుకి వెళ్తే కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది. దానికే చక్కటి ఉదాహరణ ఈరోజు మేము చెప్తున్నాము. అందుకే దయచేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు, చేయి గుర్తు, సీరియల్ నెంబర్ 2 పైన వేసి అత్యధిక మేయాడితోటి గెలిపించగలరు. ఈ కార్యక్రమానికి ఈ రోజున ప్రచారానికి మా సీనియర్ నాయకులు బాలరాజు గారు కానీ, మరియు ఎల్లేష్ గారు కానీ, మరియు రాజు గారు కానీ, మరియు ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి, రాజేశ్వర్ గారు కానీ, మా నరేంద్ర అన్న కానీ, మరియు ఇక్కడ ఉన్న మా శివకుమార్ కానీ, మా పుట్ట గిరీష్ యూత్ కాంగ్రెస్ సభ్యుడు, మరియు మా సిద్ధు వినయ్ కానీ, మరియు ఇంకా
మా అన్న కృష్ణన్న కానీ అందరు ప్రతి ఒక్కరు పేరు పేరు మా బ్రహ్మాచారి కానీ మరి మా ఇమ్రాన్ కానీ ప్రతి ఒక్కరికి మహిళలు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.